హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అండి, లాంగ్ వీడియో. నేను ఒక 4 షార్ట్స్ అయితే ఇప్పటికి అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేను ఈ ఛానల్లో మొత్తం కూడా నేను ఎందుకు స్టార్ట్ చేశాను అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. యూట్యూబ్ అంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్టే అండి. 2 ఇయర్స్ బ్యాక్ కూడా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఒక 15-20 దాకా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. పర్వాలేదు, అప్పటికి కొంచెం కొంచెం పికప్ అవుతూ ఉన్నాము. అప్పటికే పికప్ అవ్వం కదా, సో వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే ఆ ఛానల్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. సో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. మనకి ప్యాషన్ ఉంటే మనం ఎలాంటి దాన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ నేను ఒక ఛానల్ క్రియేట్ చేశానండి. సో అదేనండి, ఇది థాట్స్ ఆన్ ఫుడ్. ఇందులో వచ్చేసి నేను నాకు చూపించాను కదండి, ఫస్టే వెయిట్ చూపించాను కదా, నేను ఇప్పుడు అంత వెయిట్ ఉన్నాను అనమాట. సో నేనైతే ఎలాగో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి అది నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్గా అప్లోడ్ చేస్తే అది కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదండి. అందుకని నేను కొంచెం డైట్ వీడియోస్, హెల్తీ వీడియోస్, డైట్ కన్నా కూడా హెల్తీగా తినాలి అని చెప్పేసి నేను ఆ ఒక్క దాంట్లో వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మన దాంట్లో డైట్ కన్నా కూడా హెల్తీ ఫుడ్ తీసుకోవడం అలాంటివి వస్తూ ఉంటాయి. అదేంటోనండి, ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఒక 3 మంత్స్ అలా డైట్ చేస్తాను, తగ్గుతాను, మళ్ళీ గెయిన్ అయిపోతున్నాను. మేబీ నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అందువల్ల ఏమో అనుకుంటున్నాను. సో అందుకని నేను ప్రాపర్గా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఇక్కడ సోక్ చేసిన నట్స్ అయితే తింటానండి. ఇది బ్రెజిల్ నట్ అంటారు, థైరాయిడ్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డైలీ మార్నింగ్ మనకి మెడికేషన్ ఉంటుంది కదండి, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి బ్రెజిల్ నట్ అయితే తింటారండి. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుందండి. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను ఇక్కడ. మార్నింగే నేను చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కదండి, అందుకని వేరుశనగ గుళ్ళు, పుట్నాలు, కొబ్బరి వేసుకొని చేసుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం వేరుశనగ గుళ్ళు తగ్గిమంటారు, అందుకే నేను కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను. సో మనకొక్కటే మనం చేసుకోలేం కదండి ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేసేటప్పుడు. సో అందుకని నేను కొంచెం వేరుశనగ గుళ్ళు తీసుకొని కొంచెం పుట్నాలు తీసుకున్నాను, కొంచెం కొబ్బరి తీసుకున్నాను. సో 3 తీసుకున్నాను అనమాట. కొబ్బరి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మోస్ట్లీ నేనైతే కొబ్బరిని యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అది ఇప్పుడైతే నేను చట్నీ పట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడ నేను ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఇవన్నీ వేపుకున్నాను. సో ఇంకా నేను పోపేం పెట్టుకోను, అందుకని నేను కరివేపాకు కూడా ఇందులోనే వేసుకొని ఇప్పుడైతే చట్నీ పట్టేసుకుంటున్నాను మిక్సీ. సో ఇంకా ఆయిల్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది డైట్ చేసే వాళ్ళకి, హెల్తీగా తినే వాళ్ళకి. అందుకని నేను ఆయిల్ లేకుండానే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ నేనైతే బ్రౌన్ రైస్తో దోశలు వేస్తున్నానండి. సో ఇది బ్రౌన్ రైస్ పిండి అనమాట, చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి, సన్నగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సాల్ట్ కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండి అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి. చాలా బాగా వస్తాయండి ఇవి, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనం ఈ పిండితోనే మనం గుంత పొంగనాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ మొలకలండి, నేను వారానికి సరిపడా మొలకలు వచ్చి ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో అది రోజు వచ్చేసి బయట పెట్టేసుకొని కొంచెం కూలింగ్ తగ్గాక అవి కూడా బ్రేక్ఫాస్ట్తో తీసుకుంటాము. సో ఇది వచ్చి మొరింగా పౌడర్ అండి, అంటే
మునగాకు పొడండి. ఇది నేను బయట కొనుక్కున్నాను. యాక్చువల్లీ మా అత్తమ్మ పంపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు లేదని చెప్పేసి నేను బయట కొనుక్కున్నాను. బట్ నేను కొనుక్కొని తప్పు పని చేశాననే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను హాట్ వాటర్‌లో వేసుకొని తాగుతానండి అప్పుడప్పుడు. ఇది కూడా మనకి షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. యూస్‌ఫుల్ అయ్యే మొరింగాతో చాలా యూస్‌ఫుల్ అయ్యే థింగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు నెట్‌లో సెర్చ్ చేయండి. అందుకని నేను ఇది వాడదామని తీసుకొచ్చుకున్నాను. ఇదేంటంటే ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ వచ్చి నేను వేడి నీళ్ళలో వేసుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం కసకస అని తగులుతుంది. ఏమన్నా ఇసుకుందేమో అని చెప్పేసి వడగడ కట్టాను. కానీ ఎందుకో బయట కొనుక్కోకూడదు అని అర్థమైంది. సో ఇప్పుడు వచ్చి ఫిష్ తీసుకొచ్చారండి. సో ఇది నేను మొరింగా వాటర్ ఏమో కొంచెం చల్లారాక ఈ మునగాకు పొడితో చేసుకున్న వాటర్ అయితే డీటాక్స్ డ్రింక్ లాగా తాగాను. తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ అండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగిన హాఫ్ అన్ తర్వాత సో బ్రౌన్ రైస్తో పిండి చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మేము దోశలుగా వేసేసుకొని ఒక్క దోశ తీసుకున్నానండి నేనైతే. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎంత పలచంగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నాన్ స్టిక్కే యూస్ చేశాను కాబట్టి పలచగానే వస్తుంది. సో నేను ఇక్కడ ఒక దోస వేసుకున్నాను. కొంచెం మొలకలు, కొంచెం వాల్నట్స్, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ, అది వచ్చేసి కరివేపాకు పొడి కూడా వేసుకున్నానండి. సో కరివేపాకు పొడి కూడా నాకు ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో. సో 2 మిక్స్ చేసుకొని తినేస్తున్నాను అనమాట. అంతటితో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయింది. సో ఇప్పుడైతే ఫిష్ చేసుకుంటున్నానండి. 1 మంత్ ఏమో మనం నాన్ వెజ్ ఏం తినలేదండి కార్తీక మాసంలో. సో దానికి ముందు కూడా ఫిష్ తెచ్చుకొని చాలా రోజులైంది. అందుకని ఇవాళ అయితే ఫిష్ తెప్పించుకొని ఇలా పులుసు పెట్టేసుకుంటున్నామండి. ఈ పులుసు పెట్టుకొని ఇంకా ఒక 2 ముక్కలు వచ్చేసి ఫ్రై కూడా చేసుకున్నాను. అంతేనండి వీడియో. మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.